తల్లి రామలింగాయ ఆనందం చూసి వాళ్ళ భార్య వసుధ ఎలా అంది. ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు కాదా మరి? ఇవాళ ఏమైంది? ఇవాళ దర్బార్లో ఉన్న వాళ్ళ కృష్ణదేవరాయ వంకాయ పులుసుతో విందు చేశారు. అది తిన్నాక నాకు చాలా సంతృప్తిగా ఉంది. వంకాయ పులుసేగా తిన్నది, అది నేను కూడా చేస్తానుగా ఎన్నోసార్లు. నువ్వు చేస్తుంటావులే కానీ రాజుగారి తోటలో వంకాయ రుచి వేరుది. ఆ రుచి ఎప్పటికీ కూడా నా నోట్లో ఉండిపోయింది. అయితే నాకు కూడా తెచ్చి పెట్టండి వంకాయలు. అయ్యో నేను కూడా వండుతా అది మంచి పులుసు. అయ్యయ్యో అది కుదరదు. ఎందుకు? అది రాజుగారితో వంకాయ కనుక. అది రాజుగారి తోటలోని కనుక రాజుగారు ఎవరిని ఆ తోటలోనికి రానివ్వరు. అంతేకాక ఎవరికి వంకాయ రానివ్వరు. అవన్నీ నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు. మీరు ఏమని అనుకుంటే మీకు సాధ్యం కానిది ఏమీ లేదు. అయితే మరి తీసుకురండి ఆ వంకాయలు. ఇంకా చూడండి మన మురళి కూడా తింటాడుగా. కానీ దొంగతనం మంచిది కాదు కదా. నాకు ఏమీ తెలియదు. ఇప్పుడే నాకు వంకాయలు తీసుకురండి. సరే సరే తీసుకువస్తాలే. కాస్త నెమ్మదిగా మాట్లాడు. తనని వంకాయలు కోసడం రాజభటుడు చూశాడు. రామలింగుడు దొంగతనమా? ఊరే దొంగ! గుత్తొంకాయ అదే కదా. ఇప్పుడు చూడండి ఈ వంకాయ పులుసు రాజుగారి పులుసు నాతో ఉంటుందో లేదో. ముందుకుంద ఎలా ఉంటుంది రాజుగారి వంకాయ అలాంటివి. ఇప్పుడు మీరు మురళిని లేపండి. వద్దు వద్దు మురుగుని లేపడం అవసరం లేదు. నిద్రపోతుంది పోనీలే. మరి వాణి కూడా తిననివ్వండి పులుసు. ఎంతో బాగా కుదిరింది. మరి ఇలాంటి పులుసు ఎక్కడ నుండి వస్తుంది? సరే లేపుతా. అయ్యో నీళ్ళు తీసుకొని ఏమి చేస్తున్నారు? నువ్వు చూస్తూ ఉన్నావు. మురళి లేవాలి మరి. చూడు చూడు ఎంత వర్షం వచ్చిందో. నీ బట్టలన్నీ తడిసిపోయాయి. నాన్న చాలా ఎక్కువ వర్షం వచ్చింది. చాలా వర్షం వచ్చింది. పద పద బట్టలు మార్చేసుకో. ఇప్పుడు భోజనం చేయ
ఇప్పుడు భోజనం చేయండి. వద్దు నాన్న, నాకు తినాలి లేదు. మురళి ఎందుకు తినలాని లేదు? చూడు, రాజుగారి తోటలో వంకాయ పులుసు వంటున్నా నేను. ఏంటి, రాజుగారి తోటలో వంకాయ పులుసునా? అవును ఆహా, అవును, పద లేచిరా త్వరగా. భలే ఈ పులుసు నిజంగా చాలా బాగుంది కదా. ఈ పులుసు అవును, చాలా బాగుంది. నేను చెప్పాను కదా మీకు. ఇప్పుడు రాజభవనంలో కృష్ణదేవరాయలు. నా తోటలో వంకాయ దొంగతనమా? పేగ చేసింది రామలింగనా? అవును మహారాజా, ఇది మిమ్మల్ని అవమానించడమే. ఇక విడిచిపెట్టను నేను. చతురుడు అనుకుంటూ ఉంటే నెత్తి మీద కూర్చున్నారు. వారు వెళ్ళి పెంచుకోరండి అతని. ఎలా బుద్ధి చెప్తానంటే జీవితంతం వంకాయ పులుసు మాట ఎత్తరు. మీరు పిలిపించారా మహారాజా? నేను ఏం వింటున్నది? ఏమిటి మహారాజా? నిన్న నా తోటలో వంకాయల దొంగతించావా? ఏమి నింద మహారాజా? నేను ఎందుకు మీ తోటలో నుంచి వంకాయలు దొంగిలిస్తాను? నిన్న సాయంత్రం మీరే కదా మాకు ముందు చేయించింది. అది ఏమైనా మాట? మా తోటలో దొంగతనం చేసే ప్రసక్తి లేదు. అయ్యా, మా ఆయనకి వంకాయ పులుసు ఎంతో ఇష్టమైనది. మీ నియమాలకి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఆయనకి ఆ పులుసు మరి ఎప్పుడైనా లభిస్తుందా? ఈ మాట నిజమే, కానీ కాకపోతే నా తోటలో దొంగతనం జరిగింది, అది మాత్రం నిజం. అలా అయితే ఎవరు దొంగతనం చేశారు? మహారాజా, వీళ్ళని ఏమి అదుకుతారో మీరు దొంగతనం గురించి వాళ్ళ కొడుకుని అడగండి. చెప్పు, నిజం చెప్పు. నిన్న రాత్రి నువ్వేం తిన్నావు? రాజుగారి తోటలో వంకాయ పులుసు. కానీ నువ్వెప్పుడు తిన్నావు? ఎప్పుడైతే గట్టిగా వర్షం పడినో అప్పుడు తిన్నాను. ఏంటి, నిన్న వర్షం పడిందా? వర్షం పడినప్పుడే. కానీ నిన్నెప్పుడు వర్షం పడింది? రాత్రి కళ్ళలో ఏమీ కనపడిన కూడా అది నిజమే అని అనుకుంటాడు. అయితే నిన్న రాత్రి వాడి కళ్ళలో వర్షం పడినట్టు, ఇంకా మీ తోటలో నుంచి వంకాయ పులుసు తిన్నట్టు కలగని ఉండవచ్చు. అందుకనే వాడు అలా అంటున్నాడు. సరే, వాడిని వెళ్ళనివ్వండి.
కానీ మహారాజా ఆ వంకాల మాట ఏమిటి? ఎవరిని తినాలంటే వాళ్ళని తిననివ్వండి. తినాలని కోసారు కదా. ఈ విధంగా రామలింగయ్య పైన పడిన నింద రుజువు కలిగిపోయింది. రామలింగయ్య తెలివి ముందు రాజుగారు కూడా ఏమీ చేయలేకపోయారు. చాలా చక్కగా చేసి